కరివేపాకు పులుసు అండి చాలా మంచిది, ఆరోగ్యానికి కంటికి మంచిది, జుట్టుకు మంచిది. ఇదిగోని కరివేపాకు శుభ్రం కడిగేసి నీళ్ళ తువ్వాలేసండి, నీళ్ళు ఆరబెట్టి నాకండి తెళ్ళు లేకుండా. స్టవ్ వెలిగించుకుని ఒక పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, నూనెలో వేపాలి. ఇది చింతపండు, ఇది నానబెడుతున్నాను. కొంచెం వేడెక్కిందండి, కరివేపాకు వేసుకున్నాను. వేగిపోయి ఇప్పుడు ఇంకో పెనం పెట్టుకుని ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు, అర స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి ఇవి పొడి కొట్టుకోవాలి. మిక్సీ జార్లో తీసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు, స్పూన్ పొట్టుమినపప్పు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, పంపులు, పులుసుకి సరిపడా కళ్ళుప్పు, ఇదంతా పౌడర్ కొట్టిస్తాం. కొన్ని రాయింది కదా, ఇప్పుడు దీంట్లో చింతపండు వేసుకుని మనం నానబెట్టిన చింతపండు, ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి కదండి, చింతపండు కరివేపాకు మిక్సీ పట్టినాం కదా, ఈ పేస్ట్ కూడా బాగా వేగాలండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ కడుపున నీళ్ళు, పావు స్పూన్ కారం, కొంచెం పసుపు, మనం ఆడుకున్న పొడి అన్నీ వేసి బాగా కలుపుకొని కొంచెం బెల్లం అండి, ఒక 5 నిమిషాలు ఉడికి సరిపోతుంది. కూడా నూనె తేలింది కదా, అయిపోయింది. టేస్టీ కరివేపాకు పులుసు రెడీ.